హాయ్ అండి. ఈరోజైతే క్లీనింగ్ సెక్షన్ పెట్టాను. వెండి సామాన్లు ఉంది. వెండి సామాన్లు బాగా నల్లగా ఉంటాయి కదా, అవి మనం ఎంతసేపు తోమినా కూడా అవి మెరుపు పోవు, ఆ బ్లాక్ అనేది పోదు. సో త్వరగా పోవాలి అంటే ఈ టిప్ పాటించండి. అసలు ఈజీగా అంటే చాలా ఈజీగా పోతుంది. చక్కగా మనం కొత్త వాటికి మళ్ళీ మనం కొన్నప్పుడు ఎంత కొత్తగా అనిపిస్తాయో అలా న్యూగా అనిపిస్తాయండి. ఇది ట్రై చేసి చూడండి. మీకు అసలు ఎన్ని వస్తువులు తోమినా కూడా మీకు చేతులు అనేవి నొప్పులు లేకుండానే ఉంటాయి. ఈజీగా అయిపోతుంది. మనకి శ్రావణ మాసం పండగల టైంలో అంటే ఎక్కువ శాతము ఇవి క్లీన్ చేయటంలోనే మన టైం సరిపోద్ది. ఈ విధానంలో కనుక మీరు చేసుకుంటే ఎంత చిన్న వస్తువులైనా సరే అవి ఎంత నల్లగా ఉన్నా వెండి వస్తువులు అవి తెల్లగా చేసుకోవటానికి ఈ టిప్ అయితే మీరు కూడా యూస్ చేయండి. ఒక 4 గ్లాసులు వాటరు, ఒక వెడల్పాటి బాణీలో వాటర్ పోసుకోండి. ఒక 4 గ్లాసులు. ఒక 2 చెంచాలేమో సబీనా పౌడరు, ఒక 2 చెంచాలేమో బేకింగ్ సోడా, అది వంట సోడా మనం శనగపిండి బజ్జీల్లో వేస్తాం కదా, అది ఒక 2 చెంచాలు. ఒక 2 చెంచాలేమో నిమ్మప్పు అండి, మనం పులిహోర అవి వేస్తారు కదా నిమ్మప్పు. తర్వాత ఒక 2 చెంచాలు మనకి వాషింగ్ మిషన్లో వేస్తాం కదా లిక్విడ్, అది లేదు అనుకుంటే సోప్ అయినా సరే, రిన్ సోప్ కానీ సర్ఫ్ కానీ ఏదైనా సరే అది ఒక 2 చెంచాల వరకు వేయండి. వేసి బాగా మరగబెట్టండి. మరగబెట్టిన తర్వాత ఈ వెండి వస్తువులు కొంచెంగా అందులో వేసుకొని ఇలా డిప్ చేసుకోండి. కాస్త ఆ సోప్ ఉంటుంది కదా, ఈ సోప్తో కొంచెం ఆ పీస్తో కొంచెం అలా 2-3 సార్లు అని ఒక 2-3 గిన్నెల్లో నీళ్లు పెట్టుకొని ఇట్లా కొంచెంగా కడిగేసుకుని మనం క్లీన్ చేసుకుని ఆరబెట్టుకుంటే ఎన్ని వెండి వస్తువులైనా సరే మనకు అలసట అనేది ఉండదండి. ఈ చిన్న వాటికి ఈ బ్రష్ చాలా యూజ్ అవుతుంది. దేవుడి సామాన్లు తోమటానికి మాత్రం విడిగా ఒక బ్రష్ అనేది నేను పెట్టేసుకుంటాను. అది ఓన్లీ ఆ దేవుడి సామాన్లు క్లీన్ చేయటానికి మాత్రమే ఆ బ్రష్ అనేది ఉపయోగిస్తానండి. మళ్ళీ దాని పని అయిపోగానే ఆరబెట్టేసి అది లోపల పెట్టేస్తాను దేవుడి గదిలో. ఎలాంటి చిన్న వస్తువులైనా సరే ఆ వేడి నీళ్ళలో వేసి నేను చెప్పిన ఆ రిన్, బేకింగ్ సోడా, నిమ్మపు తర్వాత ఇవన్నీ వేసి చిన్నవి కూడా పోతాయండి. చాలా నీట్గా అవుతాయి. అసలు మనం కొత్తవి కొనుక్కున్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇవి చిన్ని పువ్వులు అండి, వెండి పువ్వులు. నేను తీసుకున్నప్పుడు నేను ఒక 3 సంవత్సరాల క్రితం తీసుకున్నాను వెండి పువ్వులు. 108 ఉంటాయండి. అమ్మవారికి అష్టోత్తరం చేస్తున్నప్పుడు ఆ 108 పువ్వులతో నామాలతో అమ్మవారికి అష్టోత్తరం చేస్తాను వెండి పువ్వులతో. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో వెండి పువ్వులతో పూజ చేసుకోండి. 108 నేను తీసుకున్నప్పుడైతే వెండి రేటు 108 పువ్వులు కలిపి నాకు 3600 చిల్లర పడిందండి. ఇప్పుడైతే పెరిగింది కదా వెండి రేటు. దగ్గర 2.5 సంవత్సరాలు అవుతుంది నేను అవి తీసుకుని. నేను ఒకళ్ళు పెట్టుకుంటే ఆ వెండి పువ్వులు నేను చూసి ఇష్టంగా నేను తీసుకుని చేశానండి. అప్పుడు తీసుకోవటం వల్లే ఇప్పుడు కొంచెం వస్తువు అనేది ఏర్పడింది. మీరు కూడా అలాగే తీసుకుని అట్టు పెట్టుకోండి. వెండి పూలు 108 వస్తాయి. ఎంతో అవదండి, మన బడ్జెట్లో వచ్చేస్తాయి. అమ్మవారికి వెండి పూలతో పూజ చేసుకోండి, చాలా మంచిది. శ్రావణ మాసంలో ఈ వెండి సామాన్లు ఇలా క్లీన్ చేసి ఇలా ఆరబెట్టేశాను. వెండి కంచం, వెండి కలసం ఇవన్నీ కూడా